పన్ను తీయించుకున్నాక కొత్త పంటితో రిప్లేస్ చేయాల్సిన అవసరం ఉందా? అస్సలు లేదండి. వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ వివేక్ కందనూరు, ఎండిఎస్, కన్సల్టెంట్ ఎండోడాంటిస్ట్ అండ్ డెంటల్ ఇంప్లాంటాలజిస్ట్. అవునండి, పోయిన పంటిని రిప్లేస్ చేయించుకోకపోతే పెద్దగా సమస్యలు ఏమి లేవు, ఈ చిన్న చిన్న ఇబ్బందులు తప్ప. ఫర్ ఎగ్జాంపుల్, కింద పన్ను పోయింది అనుకుందాం. పైన ఉండేటువంటి పన్ను కిందకి జారిపోతుంది. కిందకి జారిపోవడం వల్ల దాని పక్కన ఉండేటువంటి పళ్ళ మధ్యలో ఆహార పదార్థాలు ఇరుక్కుంటాయి. ఇరుక్కున్నటువంటి ఆహార పదార్థాల వల్ల పళ్ళు పుచ్చులు వస్తాయి. పుచ్చిపోవడం వల్ల పై దవడలో 1, 2, 3 పళ్ళు దెబ్బతినిపోతాయి. మరి కింద దవడలో ఏం జరుగుతుంది? పోయినటువంటి పంటి స్థానంలో ఉండేటువంటి ఆ ఎముక వీక్ అయిపోయి దాని లెవెల్ తగ్గిపోతుంది. దాని లెవెల్ తగ్గిపోవడం వల్ల దాని పక్కన ఉండేటువంటి పళ్ళు పక్కకి ఇలా వంగిపోతాయి. ఆ పక్కన వంగిపోయినటువంటి పళ్ళకు అటు పక్కన ఉండేటువంటి పళ్ళ మధ్యలో ఆహార పదార్థాలు ఇరుక్కొని పళ్ళు పుచ్చులు ఏర్పడడం స్టార్ట్ అవుతాయి. కాబట్టి కింద వరుసలో కూడా 2 పళ్ళు దెబ్బతింటాయి. ఒక పన్ను పోతే జస్ట్ 5 పళ్ళు మాత్రమే స్పాయిల్ అవుతాయండి. కాబట్టి ఇప్పటికైనా మీకు అర్థమైందా పోయినటువంటి పన్ను రిప్లేస్ చేయించుకోవాలా లేదో అని? ఒకవేళ మీకు కూడా మిస్సింగ్ టీత్ ఉంటే ఎలా రిప్లేస్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మిస్సింగ్ టీత్ అని రాయండి. నేను మీకు ట్రీట్మెంట్ ప్లానింగ్‌తో పాటు కాస్ట్ బ్రేక్ డౌన్ కూడా చేసి పంపిస్తాను.